మాదాపూర్లోని ఈదులకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈదులకుంట చెరువు ఆక్రమణకు గురవుతోందని స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువుని పూడ్చేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు చేయడంతో సర్వే రిపోర్టులతో పాటు పూర్తి డాక్యుమెంట్లు పరిశీలిస్తామని ఈ సందర్భంగా రంగనాథ్ వారికి హామీ ఇచ్చారు. చెరువు పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఈదులకుంట చెరువు ఆక్రమణల్ని పూర్తిగా తొలగిస్తామని రంగనాథ్ చెప్పారు. జిల్లాలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చేసి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము. సాగు ఇది చెరువు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఇది చెరువు అని చెరువా లేకుంటే కాదా మొత్తము వివరాలు మొత్తం వచ్చే వరకు ఈ పనులు ఆపాలని చెప్పేసి ఈ బిల్డర్ ని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. మీరు ఈ పనులు ఆపండి, వెంటనే మొత్తం జాయింట్ సర్వే జరిగేదాకా పనులు ఆపండి చెప్పాడు. ఆ తమ్మిడికుంట చెరువు నుంచి ఈ ఈదులకుంట వరకు వచ్చే నాలా మొత్తం కబ్జా పెట్టేశారు. అట్లాగే చెరువును కూడా మొత్తం ఈరోజు కబ్జా పెట్టేసి వేరే సర్వే నెంబర్ వేసి పర్మిషన్ తీసుకొని 30 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఈ విష్ణు విస్తార బిల్డర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు ప్రయత్నాలు ఆపాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము, అట్లాగే హైడ్రాని కోరుతున్నాము. 2 జిల్లాలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చేసి